చెప్తున్నాడు. మార్నింగ్ స్టార్ సంగమా, క్రైస్తవ సంగమా, మహిమ మేఘమెక్కుట వరకు సిద్ధపడుతున్న దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఈ యొక్క 22వ తారీఖు సెప్టెంబర్ ఉదయకాల సమయంలో ఆరాధనకు వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, దినములు చెడ్డవి, ఎవరిష్టానుసారంగా వారు తిరుగుతున్నటువంటి దినాలు, భయంకరమైన దినాలలో నీవును నేనును మనము నీతిని, దేవునికి స్తోత్రం, భక్తిని, విశ్వాసమును కాపాడుకుందారే. అక్కడ ప్రయాసపడి అన్నాడు. ప్రయాస కాదు, ఎవరి మట్టికి వారు నీతిని కాపాడుకో. నీతిని అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతి. దేవుని నమ్ముకోండి. ప్రతి సమస్యలోను, ప్రతి సంతోషంలోను, ప్రతి కార్యములోను నీతిని, నమ్మకాన్ని కాపాడుకోండి. దేవునికి స్తోత్రం. నీతిగా నీతి లేని రోజులు, నీతి లేని దినాలు, నీతి లేనటువంటి బ్రతుకులు, నీతి లేనటువంటి సంస్థలు, నీతిని కాపాడుకోండి. పరిశుద్ధ గ్రంథ ప్రకారం అయితే దేవుని నమ్ముట, దేవుని నమ్మిన కనుక అది అతనికి నీతి. అయితే లోకరీత్యా గూగుల్కి వెళ్ళి నీతి అనేటువంటి మాటకు ఎన్ని అర్థాలు ఉంటాయని చూసినప్పుడు, ప్రపంచరీతిగా, మనుష్య రీతిగా ఎథిక్స్ అంటే విలువలు కాపాడుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మరలా బైబిల్కి వచ్చి అబ్రహాము నీతి, దేవుని నమ్మాడు, మరి నీతి అంటున్నాడు. ఈ యొక్క ఎథిక్స్, ఈ యొక్క తెలుగులో ఏంటంటే నైతిక విలువలు లోకరీత్యా విలువలలో నీతి అని అంటే దేవుని నమ్ముకోవడం కూడా ఒక నీతే. ఎందుకంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో, దేవుడు లేడే, దెయ్యం లేడు. ఏంటి చేతపడి చేసినటువంటి కొబ్బరికాయలు, ఆ గుడ్లు కూడా పట్టుకొచ్చి కూర వండిన వాళ్ళు ఉన్నారు మన పేటలో. వెళ్ళిపోతే తెచ్చేసుకుంటాడు. అడిగి దేవుడు లేడు, నాకు అత్యంత ప్రియుడు, నా ప్రాణప్రియుడాడు. మళ్ళా అర్ధరాత్రికాడు వెళ్ళిపోతే తెచ్చేస్తాడు. బియ్యం కూడా, అన్నం కూడా తెచ్చుకుని సెల్దన్నకే తినేస్తున్నాడు. ఎరా అంటే అడిగి దేవుడు లేడు, దెయ్యం లేదు. ఇంత భయంకరమైన మనిషి వేడురా బాబు. లేదు, ఎథిక్స్లో, నీతిలో ఒక నీతి, దేవుని నమ్ముకోవడం. దేవుడు ఉన్నాడు, దేవుని స్తోత్రం. ఏదో శక్తి మనల్ని నడిపిస్తూ ఉన్నది, ఈ ప్రపంచాన్ని పాలిస్తుంది. ఆ శక్తే పరిశుద్ధాత్మ శక్తి. 2 చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిందారే. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ శక్తినే, పవిత్రాత్మని రోమన్ క్యాథలిక్లు సంస్కృతంలో అంటున్నారు. తెలుగులో మనం ఏమంటున్నాం? పరిశుద్ధాత్మ అంట. అంతే కదా. పిత్ర, పుత్ర, తండ్రి, కుమార, పెద్ద మన పరిశుద్ధాత్మని ఏమీ కాదు. మనం తెలుగులో మాట్లాడుతున్నాం. వాళ్ళ సంస్కృతంలో పరిశుద్ధాత్మని ఏమంటారమ్మా? పవిత్రాత్మ. అంతే కదరా. చదువుకున్న వాళ్ళు చెప్పాలి. మాకు చదువు సంజ్ఞ లేదు. ఓళ్ళు గాలి వానాకాలం చదువులు అనేది మా అమ్మ మమ్మల్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిని కాపాడుకోండి. విలువలు, ఎథిక్స్, దేవుని నమ్ముట కూడా ఒక నీతే. ప్రియమైనది, ఎవరా దేవుడు? సర్వమానవాళి జన్మతః పాపి, జన్మ కర్మ పాపముల నుండి విడుదల కావాలి అంటే పరిశుద్ధ రక్తము చిందించాలి. కోడి రక్తము కాదు, మేక రక్తము కాదు, గొర్రె రక్తము కాదు, సనాతన ధర్మం రాయి రప్ప కాదు. రక్తము చిందించాలి. ఆ రక్తము పరిశుద్ధ. మానవుని ఒకవేళ మనిషిని బలిస్తే ఆ మనిషి కూడా పాపియే. అది పాప రక్తం వల్ల ఏ విధమైనటువంటి లాభం రాదు. కనుక పరిశుద్ధాత్మ శక్తే మనుషుడిగా, మానవుడిగా, యేసుక్రీస్తుగా, దేవునికి స్తోత్రం, లోకమును రక్షించుట కొరకు కన్య మరియ గర్భములోనికి ఉద్భవించేసింది. చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు చెల్లిందారు. పశువుల పాక, ప్రసవ కేక, ప్రపంచ శాంతికి శుభలేక, పరలోక ప్రేమ లేక. హల్లెలూయా.
బాధకు ప్రతిగా నిత్యానందము, అవమానమునకు సన్మాన సుగంధము, భారభరితమగు ఆత్మకు స్తుతి వస్త్రమును తెచ్చిన కేక, పరలోక ప్రేమ లేక లోకాన యేసురాక, పశువుల పాక దేవునికి స్తోత్రం. తిమోతి, నీతిని కాపాడుకో, విలువలు కాపాడు. విలువలు, అందరికీ విలువలు ఉన్నాయి. తండ్రిని విలువ, తండ్రి విలువ, నీకో విలువలు ఉన్నాయి, నీకో ఎథిక్స్ ఉన్నాయి, నీకొక బాధ్యత ఉన్నది. తల్లివి, నీకొక బాధ్యత ఉన్నది. పిల్లలారా, పెద్దలారా, విశ్వాసులారా, భార్యలారా, భర్తలారా, అందరికీ కూడా విలువలు ఉన్నవి. అందరూ కూడా నీతిని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరో నీతిని విసర్జించవచ్చు, కానీ దేవుని నమ్ముకున్న నీవు నేను కూడా నీతిగా, నీతి 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 నీతిని కాపాడుకో, విలువలు కాపాడు. అబ్రహాము కాపర్లకు, లోతు కాపర్లకు గొడవ వచ్చిందట. అబ్రహాం అంటాడు, మనము గొడవ పడకూడదు, ఎందుకంటే మనము బంధువులము. దేవునికి స్తోత్రం. ఎవరు మన బంధువులు? చదువుదారు ఆదికాండము, ఆదికాండము త్వరగా ఆదికాండంలో మనం బంధువులు రా, మనం కొట్టుకోకూడదు. 13వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి అబ్రహాము, మనం బంధువులం, అంతే, అయిపోయింది. అరే లోతు, నీ కాపర్లు నా కాపర్లు కొట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే మనకు ఆస్తి ఎక్కువైపోయింది. కనుక మన గొర్రెలు మందలు పెరిగిపోయి మన కాపర్లు, గొర్రెల కాపర్లు కొట్టుకుంటున్నారు. కాబట్టి మనం గొడవ పడకూడదు. పెద్దలుగా మన ఇద్దరు ఏం చేద్దామంటే, మనము బంధువులం, మనము స్నేహితులు, మనం అన్నదమ్ములు, మన రక్త సంబంధులు, మనం ఒకే సంఘములో ఉంటున్న విశ్వాసులు, మనం ఒకే దేవుని యొక్క నీడలో బ్రతుకుతున్న దేవుని బిడలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, నువ్వు కుడి వైపుకి వెళ్తే నేను ఎడమ వైపుకి వెళ్తాను, నువ్వు ఎడమ వైపుకి వెళితే నీతి. చప్పట్లు కొట్టండి. నీతి మొదటి ప్రిఫరెన్స్, మొట్టమొదటి స్థానము అవతల వాడికే, చిన్నోడికి ఇచ్చాడు. నీతి, ఎథిక్స్, విలువలు, సేవకుడుగా, బోధకుడుగా, దైవజనుడిగా మన నీతి ఏది? ఎథిక్స్ ఏం కాపాడారు? తిమోతి, నీతిని కాపాడుకో, ప్రయాసపడు, నీతిని కాపాడుకోవడానికి అన్నాడు. ఇప్పుడు మన ప్రయాసం ఏమద్దు, మనం మాత్రం మన నీతిని కాపాడుకుందారు. దేవుని స్తోత్రం. మనం ఏంటి? తండ్రిగా మన బాధ్యతలు, తల్లిగా మన బాధ్యతలు, పిల్లలుగా మన బాధ్యతలు, ఆడబిడ్డగా నీ బాధ్యత, మగబిడ్డలుగా మీ బాధ్యత, చదువుకుంటున్న వారిగా మీ బాధ్యత, ఎదిగిన వారిగా మీ బాధ్యత. ఎథిక్స్, నీతిని అనుసరిస్తేనే ఆశీర్వదింపబడతావు. నీతిమంతుల నివాస స్థలము వర్ధిల్ల చేయును. మన బాధ్యతల్లో మనము ముందుకు నీతిగా వెళ్ళినప్పుడే మనము ఆశీర్వదింపబడతాం. నువ్వు కుడివైపు వెళితే నేను ఎడమవైపు వెళ్తాను అన్నాడు. పచ్చగా ఉన్నటువంటి వైపు ఆ యొక్క లోతు వెళ్ళాడు, ఎండిన వైపు అబ్రహాము వచ్చాడు. ఎండిన వైపు వచ్చిన వాడు కష్టపడ్డాడు కనుక అబ్రహాము బహుధనవంతుడాయేనో. లోతు ఉన్న ఊరు కాల్చేశాడు దేవుడు. లోతు ఉన్న ఈ ఊరు ఏమైపోయింది? సర్వనాశనం, కాలిపోయింది, బుగ్గ అయిపోయింది, దెబ్బ అయిపోయింది. ఇంకా నయం, దేవుడు లోతు భార్యను కుమార్తెలను కాపాడారు. దేవునికి స్తోత్రం. ఆ వెనక వచ్చేసినప్పుడు కూడా ఎథిక్స్ పాటించలేదు, నీతిని అనుసరించలేదు కనుక లోతు భార్య ఏమైపోయింది? ఇప్పటికీ ఉందట అమ్మగారు. లోకాన్ని ఆశించే అమ్మగారులు అందరూ ఏమైపోతారు? ఒంటరైపోతారు. ఎవరో ఉండరు, ఒక్కరే ఉంటారు. ఇప్పుడు ఊళ్ళో ఒక అమ్మగారు ఒంటరైపోయింది. పెద్ద గుడే, పెద్ద కాంపౌండే, ఒక్క ఆవిడే ఉండవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎథిక్స్, నీతిని కాపాడుకో నా కుమారుడా తిమోతి.
మీ అమ్మమ్మ చాలా మంచిదిరా, మీ అమ్మ చాలా ఎందుకు మంచిది అవుతుంది, నీకు కూడెట్టారు వాళ్ళు, నీకు ఫుల్గా భోజనం పెట్టేశారు, అందుకని మంచివాళ్ళు అవుతారు. నువ్వు ఇంకా మంచివాడిగా ఉండాలంటే నీతిని, దేవునికి స్తోత్రం. అమ్మా మనకు నీతి ఉందిరా, నీతి అని అనగా దేవుని నమ్ముట. ఇంకా క్రిందకి వెళ్ళినప్పుడు మన విలువలు ఎథిక్స్, నీతిని కాపాడుకోవాలి క్రైస్తవులు. బాప్టిస్ట్ చర్చ్ దగ్గర ఫోటో జరుగుతుంటే ఇంకో పాస్టర్ ఫోటో పెట్టేశారంట. ఒక అయ్యగారు వచ్చి అక్కడ ఫోటో జరుగుతుంది కదా, ఇక్కడ ఈ ఫోటో పెట్టేశాడు చూడు, ఆటోల మీద రప్పించేస్తున్నాడు అని. ఆడికి అది నీతి మరా పోనే, దేవునికి స్తోత్రం. వద్దు, పేటలో ఊళ్ళో ఒకటేదో ఎక్కడి నుండి వచ్చి జరుగుతుంది. నీతిగా ఉన్న వారైతే ఎక్కడికి వెళ్ళంటారా, విని రండి అంటారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ రాత్రి పెట్టేయడం వల్ల ఆడికి ఏం నష్టం ఉండదు, వీటికి నష్టం ఉండదు. ఒక దినాన్న లెక్కలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. గ్రంథాలు విప్పబడగా ఓ మానవుండ నీ గతి ఏమౌను తెలియునా, ఏమి చేయొచ్చుంటే తప్పించుకొంటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన డ్రమ్మర్స్ అందరికీ ఆత్మ జ్ఞానము దేవుడు ఇవ్వాలని మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే మనం బాగా పాడుకోకుండా సైతాన్ ఆళ్ళలో దూరతాది. ఆడి బాగా వాయితే మనం పాడకుండా మన గొంతుకులో దూరతాది. ఎక్కడ ఉంటుందిరా సైతాన్ అంటే గుళ్ళోనే ఉంటుంది. ఎందుకు ఎవరో దొరికేస్తామో, ఎవరిని పళ్ళు లేవు ఆయనకి, నమలడం మింగుతాడు మాట. మింగినా యోనాను ఊసేసినట్టు మళ్ళా ఊసేస్తాడు. అక్కడన్నా క్షమాపణ అడిగితే, అడగలేదనుకో అక్కడే అరగొట్టేస్తాడు దేవుడు. అంతే. దేవునికి స్తోత్రం. నీతిని కాపాడుకోండి. నీతిని పితరులు కాపాడారు కనుకనే వారు ఇచ్చింది మనం తింటున్నాం, వారు విడిచిపెట్టి వెళ్ళిన దాంట్లో మనం ఉంటున్నాం. ప్రియమైన దేవుని వెళ్ళారా, ఈనాటికి తండ్రి ఇచ్చిన మనసం మీదే పండుకుంటున్నానండి నేను. నీతిగా వెళ్ళకూడదు కనుకనే కదా ఈనాడు నా యొక్క ఆర్థిక విధానం ప్రపంచం అంతటి నుండి కూడా ఆయన ఇచ్చిన టేబుల్ మీద నుండే తీసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. నీతిమంతుల వంశపు వారు వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. మన విలువలు కాపాడుకుంటూ చేయవలసిన పనే చేయి, చేయకూడని పని చేయి. అలా నువ్వు చేయవలసిన పనులే చెయ్యవు, నువ్వు చేయకూడని పనులు ప్రక్కన పెట్టు. నువ్వు చేయవలసినవే చెయ్యవు. నువ్వు చేస్తున్నావంటే దానికే పెద్ద బిల్డప్. నేనే చేసేస్తున్నాను, ఇంకెవరు చేస్తలేదు. పెద్ద ఏదో పోలవరం ప్రాజెక్ట్ కట్టినట్టే. ఇంటికి ప్లాన్ గీసుకోవడం కూడా రాదు. అలా మన ఇంటికి నాలుగు మూలలో పొడవు ఎంత వెడల్పు ఎంత కూడా తెలుసు. 13 సెంట్లలో కట్టేస్తున్నాను. ఇదిగో చూడు, ఇదిగో టేక్ గుమ్మాలు ఏం చేశాను, అది ఇది 100 ఫోటోలు చూపించాడు నిన్నవాడు. ఒరే పొడవు వెడల్పులు ఎంతరా అన్నాడు. నాకు తెలదంటున్నాడు. మరి అంతే, ముందు అది తెలుసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతి చెప్పు కుట్టాలంటే దారానికి మైను రాయుడు నేర్చుకోవాలి. నీతి అండి విలువలు అంతేనమ్మా. ఎథిక్స్ లేవు, ఈనాడు లేవు. ఎవరిష్టానుసారంగా వారు అయిపోయింది. ఎవరి సేవ వాళ్ళది అయిపోయింది. ఆడుకున్న డబ్బును బట్టి అది బాబు కాకినాడలో నెట్టేస్తున్నాడు, రాజమండ్రిలో నెట్టేస్తున్నాడు, సినిమా హాల్ పక్కన నెట్టేస్తున్నాడు, సినిమా హాల్నే సన్నిధి చేసేస్తున్నాడు. సినిమా హాళ్ళు కాదు, ఫంక్షన్ హాల్లో కాదు సన్నిధి. దేవుని బిడ్డలందరూ కలిసి కన్నీరు కార్చి వారి యొక్క కష్టార్జితంలో ఇచ్చినటువంటి ధనముతో దేవుని పేరట ప్రతిష్ఠించుకుని కట్టినటువంటి దైవ మందిరములోనే దేవుని యొక్క ప్రసన్నత. చేతులెత్తి దేవునికి వందనాలు చెప్పండి. మనం ప్రతిష్ఠించుకున్నాం. ఇక్కడ నీవు ఉండయ్యా, మమ్మల్ని దీవించయ్యా. ఇది ఫంక్షన్ హాల్ కాదు, ఇదేమి కమ్యూనిటీ హాల్ కాదు. నీతి లేదు, నీతి విలువలు పాటించడం లేదు. పాటించిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. చప్పట్లు కొడతారు అందరూ. సోషల్ మీడియాలోని మాలాంటి స్వతంత్ర సేవ ప్రారంభించిన పాస్టర్ల సంఘాల వాళ్ళే తిట్టుకుంటున్నారు.
సెవెంత్ డే పాస్ట్ గారిని కానీ, బాప్టిస్ట్ పాస్ట్ గారిని కానీ, లూథరన్ సంఘాన్ని కానీ, మెథడిస్ట్ని కానీ ఎవరు తిట్టుకోరు. వాళ్ళ గొడవకి వెళ్ళరు. ఎందుకంటే వారు దేవునికి భయపడువారు. దేవుని స్తోత్రం. వారికి తెలుసు ఎంత శోధన వస్తుందో, ఎంత వేదన వస్తుందో వారికి తెలుసు. కనుక వారు వెళ్ళరు. మండపేట పట్టణంలో యేసయ్యే దేవుడని అందరూ చెప్తున్నారు. దేవుని స్తోత్రం. ఒకరే యేసు దేవుడు కాదని చెప్తున్నారు. 80 ఏళ్ళు అయిపోయింది. యేసు దేవుడని పెట్టుకుంది. భయం లేదు, భయం లేదు. యేసుక్రీస్తు ప్రభు అంటే అందరూ అనుకుంటున్నారు ఆయన ఏదో కరుణామయుడు అనుకుంటున్నారు. కరుణామయుడే కాదు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన లయకర్త. దేవునికి స్తోత్రం. నాశనం చేసేసేవాడు. రెండవ రాకడంటే ఏంటి? నాశనం, సర్వం ఇంతే. నహూము గ్రంథంలో అంటాడు, లయకర్త మీ దగ్గరికి వచ్చినప్పుడు, లయకర్త లయము చేసేవాడు, గాడ్ విత్ జనరేషన్స్, జనములతో ఉండేవాడు. సాపల పణసీతో ఉన్నాడు, సాపలు దానిలతో ఉన్నాడు, సాపలు జాన్సన్తో ఉన్నాడు. తర్వాత సాపలుడు ఎవడన్నా పుట్టి ఆడితో ఉంటాడు. అంటే జనములతో ఉండువాడు. అంటే ఒబీడియన్స్. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్లవలే మౌనముగా ఎంత తగ్గించుకున్నారు. డిస్ట్రాయర్, లయకర్త, నాశనము చేయు వాడు. ఎథిక్స్, నీతిగా బ్రతుకు. తిమోతి, నీతిని కాపాడుకొనుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతి, నీతి, మన నీతి భర్తగా, భార్యగా, విశ్వాసిగా, ప్రార్థనాపరుగా. లోకం చూస్తుంటే రకరకాలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. సన్నిధిని విడిచిపెట్టేసి సరదా ఆరాధనలు, ఏవో లైవ్, ఏవేవో మరి మనకిష్టానుసారమైన ఆరాధనలు, సొంత ప్రయోజనాల కొరకు సొంత జ్ఞానంతో ఏర్పాటు చేసినటువంటి ఆరాధనకు వెళ్ళిపోతున్నాం. నీతిగా బ్రతుకుదారి. దేవుని స్తోత్రం. ఎథిక్స్, విలువలు కాపాడుకుంటారు. క్రమముగా ఉండి వారు విలువలు కాపాడతారు. దేవునికి స్తోత్రం. ఎంతో విచారం, ఎంతో విచారం. చెప్పకూడనటువంటి మాటలు సన్నిధిలో అసలు మాట్లాడుకోకూడదు. ఏమి నీతి ఉంది? నీ వైవాహిక జీవితం, నీ దాంపత్య జీవితం, నీ వివాహ జీవితం, నీ బ్రతుకు, నీ జీవన విధానంలో ఎంత నీతి ఉంది? నా జీవన విధానంలో ఎంత నీతి ఉంది? మనం ఆలోచించుకుందర్రా. దేవుని స్తోత్రం. వాళ్ళు అలాగే బతికేస్తున్నారు. వాళ్ళే బాగుంటారు. 73వ కీర్తనలు అంటాడు, అవినీతిమంతులు బాగుంటారు. ఆసాపు అంటాడు, వారు కళ్ళు ఎత్తుగా ఉన్నాయి దేవా, నా కళ్ళే లోనకపోయినాయి. వారి బొగ్గలు ఎత్తుగా ఉన్నాయి దేవా, నా బొగ్గలు లోనకపోయినాయి. వారి ఆస్తులు చాలా ఉన్నాయి దేవా, నేను అడుక్కుని తింటున్నాను. ఇలా అవినీతిమంతులు బాగున్నారేంటి దేవా, అవినీతి చేసేవారు బాగున్నారేంటి దేవా అని ఆశాపు అన్నప్పుడు దేవుడు అంటాడు, నిశ్చయముగా వారు కాలు జారు. ఎక్కడ జారుతారో తెలదు. జారిపోయారంటే పోసమ్మ గండి దగ్గర నుండి కోటిపల్లి ఆకుల వరకు వచ్చేస్తారు. అప్పుడు ఎత్తుగా ఉన్న బొగ్గలు అక్కడ నుండి ఏమో నీటిలో కొట్టుకు రావాలి. ఇంకా ఉబ్బుపోతాయి. చేపలు తింటాయి, ఏవేవో తినేస్తాయి. దిక్కుమల్లి ఇంక చెప్పకూడదు, ఇంక భయంకరం. కనుక వారి వైపు చూడొద్దు. నీవు నేను మన నీతి మనం కాపాడుకుందారి. నీతిమంతులను యెహోవా ఆశీర్వదించు. నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనదే అంటాడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి, నీతిమంతులు పడిపోతారు. అబ్రాహాము పడిపోయాడు, అలాగే దావీదు పడిపోయాడు, నయోమి పడిపోయింది. అందరూ పడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి లేచారు. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేచును. మన నీతే లేపుతుంది మళ్ళా. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. నీతిమంతుల ప్రార్థనకి జవాబు రావట్లేదయ్య గారు, ప్రార్థనకి జవాబు రావట్లేదయ్య గారు అంటుంది ఒక ఆవిడ. ప్రార్థన చేస్తున్నామా, ప్రార్థన ఎలా చేస్తున్నామా, మోకాళ్ళు వేసి చేస్తున్నాను అయ్య గారు. ఇంకెలా చేస్తున్నాం, ఉపవాసం ఉండి చేస్తున్నాను. ఇంకెలా చేస్తున్నాం, గొలిసి ప్రార్థన చేస్తున్నాను. అన్నిటికన్నా ముందు, ప్రార్థన కన్నా ముందు ఒకటి చేయాలి, చేస్తున్నావా అన్నది. ఏంటయ్య గారు అని అన్నాడు. ప్రార్థన, నా పేరు పెట్టబడిన నా జనులు, తర్వాత ముందు ఏం చేయాలట?
తగ్గించుకొని, మొదట తగ్గించుకుని రెండవది ప్రార్థన. దేవునికి స్తోత్రం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము ఎవడో తగ్గించుకోవట్లేదండి బాబు. దడులు పడిపోతున్నాయి ప్రార్థన చేస్తుంటే ఇది కొట్టాలని. అయ్యి ఇంక ఆడికి ఒక్కడికే ప్రార్థన వచ్చి ఇంకెవడికే రాదు మాట. మనందరం పాపులు, ఆడొక్కడే పరిశుద్ధుడు. తగ్గించుకుని ప్రార్థన చేస్తేనే ప్రార్థనకు జవాబు. నా పేరు పెట్టబడిన నా జనులు మొట్టమొదటి చేయవలసింది తమ్మును తాము తగ్గించుకోవడం అంటే మళ్ళీ అతి వినయం. కనబడినప్పుడల్లా వందనాలే. రోజుకి 100 సార్లు కనబడితే 100 సార్లు పెట్టక్కలొద్దామా. పొద్దుటే ఒకసారి కనబడినట్టు పెడితే చాలు ఇలా వంగిపోవడం. చాలా మంచోడని ప్రైజ్ కొట్టేయాలనుకుంటున్నావేమో. అతి వినయం దుష్ట లక్షణం. అతి వినయం ఎవడంటే దుష్టుడాడు. ఎప్పుడు కోటేసేద్దారని రెడీగా ఉంటాడు బట. ఎప్పుడు వెన్నుపోటు పొగిడేస్తున్నాడు అని అంటే అతి వినయం. తమ్మును తామును తగ్గించుకుని తగ్గేతే, నువ్వు తగ్గకపోతే నీకు జవాబు ప్రార్థనకు చెప్పేస్తున్నారు. తగ్గేదే మా బాబు. అందుకే ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని నూనెకాయలు తాగేసినా స్వస్థత రావట్లేదు. మీసాలు గీసేస్తేనేమో కొట్టుమొత్తాన్ని పెట్టేవాళ్ళగా ఉంటున్నాడు పాటల్లో. అబ్బాయి కొట్టుమొత్తానంగా నడతాడేమో బాబాని బండి తిప్పేసి వెళ్ళిపోతాడు ఒక పాస్ట్ గారిని చూసి. నువ్వు ఎన్ని మేకప్లు వేసినా నీ వల్ల ఏం వర్కౌట్ అవుతుంది. నువ్వు తగ్గాలే. తమ్ము తాము, నా పేరు పెట్టబడి నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచిన నేను వారిని స్వస్థపరిచేదను, ఆశీర్వదించేదను, మేలు చేసేదను, తప్పించేదను, మిగిల్చేదను. తిమోతి, నీతిగా బ్రతుకు, నీతిని కాపాడుకో. రెండో చదువుందరా అమ్మా. భక్తి మన భక్తిని ఇంక అసలు డ్రెస్లో చూపించున్నాం. భక్తి చూపించవలసిన డ్రెస్లో కాదు, జీవన విధానంలో. క్రియలు లేని విశ్వాసము భక్తి. ఉదయాన్నే లేచుట, మోకరించుట, ప్రభు వైపు చూచుట, ప్రభు ప్రేమను కనపరచుట, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుట, దైవారాధన, దేవుని దగ్గర గడగడ వణుకుట, నీ పొందిన ఆశీర్వాదం ఇతరులు పొందుట కొరకు దేవుని అనేకులకు పరిచయం చేయుట. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన భక్తి ఏదనగా అంటాడు యాకోబు పత్రికలో. అది మరలా రెండవ దానికి వస్తుంది. దేనికి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం వరకు వస్తుంది. నిజమైన భక్తి ఏదనగా జపము, స్మరించుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో నన్ను గమనించినావా, యేసయ్యా. ఎప్పుడన్నా నీ ఇంటిలో, నీ గదిలో యేసును పిలిచావా? సైతాన్ ఏ సూర్యులో, ఏ మూల దాగి ఉన్నా సరే పారిపోతే. యేసునామము జపము, యేసునామము స్మరించుట, యేసునామమును ఆరాధించుట, యేసయ్య నామమును గొప్ప చేయుట, యేసయ్య నామమును హెచ్చించుట, యేసయ్య నామమును పూజించుట. ఎందుకు చెప్తున్నాను ప్రీతి? అన్ని గదుల్లో 2 చేతులు పైకెత్తి యేసు రక్తం చెప్పండి రా అని ఎందుకు చెప్తున్నాను అనుకోండి. ఏ మూలందో దెయ్యం తెలరా, ఎక్కడుందో తెలరా, ఎవడు వదిలేసి వెళ్ళిపోయో తెలియదురా.
మన ఇంటి చుట్టూ యేసయ్య నామము జపము చేయటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిని, రైచియస్నెస్, డెడికేషను, డివోషన్ అన్నారంటే అభివృద్ధి చెందాలంటే సమర్పణ, భక్తి. ఎవరైతే భక్తిగా జీవిస్తామో, వేకువని లేచి ప్రభు వైపు చూస్తామో వారందరిని ఆయన చూస్తాడో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను వెతకువారు కలరేమని ఆయన కనుదృష్టి లోకమందు అంతటా అన్ని వార్డుల్లోనూ, అన్ని వీధుల్లోనూ, అన్ని గృహాలలోనూ ఆయన కన్నులు చూస్తున్నాయి. ఈ ఉదయం ఎంతమంది మోకరించారో వారందరినీ దేవుడు దీవించిన గాక. వారి మోకరించిన స్థలమును దేవుడు అభివృద్ధి చేయను గాక. వారి మోకరించిన స్థలము చుట్టూ నీరు కట్టిన తోట వలె వారి తరతరములు ఉబ్బుకెదురుగాక. హల్లెలూయా. లొంగిపోయావు, వంగిపోయావు, మోకాళ్ళు వేసేసావంటే బలిచ్చావు. విరిగిన మనస్సే దేవునికి. అమ్మా వినాలే మేఘన తల్లిగారు, విరిగిన మనస్సే. మోకాళ్ళు వేసావంటే బలిచ్చేసావరా? ఎన్నిసార్లు మోకాళ్ళు ఎత్తాను బలులు అర్పించే మాట నువ్వు. దేవునికి స్తోత్రం. ఒక కోడి పెట్టనే కొనలేకపోతున్నావు. నల్ల కోడి పెట్టలు అసలు దొరుకుతలేదు. ఏం అక్కలొద్దు అన్నాడు ప్రభు. నేను బలిని కోరువాడను, విరిగిన మనస్సు, మోకాళ్ళు వేసినటువంటి మనస్సు. ఎన్నిసార్లు మోకరిస్తే అన్ని బలులు దేవునికి అర్పించినట్లు. దేవునికి స్తోత్రం. సొలొమోను దేవాలయం ప్రారంభం రోజుని 1000 బలులు అర్పించి అదే పెద్ద గొప్పగా చెప్పేసుకుంటారు పాస్టర్లు అందరూ కూడా, బైబిల్ అంతా కూడా. 1000 అర్పించడం 1000 ఒక్కసార్లు మన ఇంట్లో మనం మోకాళ్ళు వేసేయాలంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోజుకు 3 సార్లు అంటే సంవత్సరానికి 1000 సార్లు వేసేస్తున్నాం మనం. 1000 బలులు దేవునికి 1000 బలులు ఇచ్చేసాం. నాగమణి గారు బుర్రొప్పడం కాదు. నువ్వు వేయకపోయినా మెహర్తో వేయించంతే దరిద్రం బయటికి పోద్ది, దీవెన వచ్చేస్తుంది అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకరించుట, బలి అర్పించుట. నువ్వు మోకరించే స్థలాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ స్థలంలోని సాతాను రానివాడు. వచ్చిన సాతానుతో దేవుడు యుద్ధం చేస్తాడు. భక్తి జీవితాన్ని కాపాడుకో. నీతిని, భక్తిని. ఇంకోటి ఇదే పెద్ద గొడవ అయిపోయింది. విశ్వాసం. ఒక్కొక్కసారి ఒక్కొక్క పాటలు వచ్చేస్తున్నారు. మొన్నటి వరకు బిషప్ గారు అని ఊరంతా పెద్ద గోలెట్ వేసారు. ఆయనకి అయిపోయింది. ఆడికి ప్రార్థన చేస్తారు కదా అందరి గురించి. ఎవరి గురించి ఏం ప్రార్థన చేయాలో, ఎవరికి ఏ శోధన వస్తుందో ఏ వస్తుందో నాకు తెలుసు కదా. ప్రార్థన చేసేసారు, శోధన వచ్చేసింది, గొడగా పగిలిపోయింది, ఆగిపోయాడు. ఈ మధ్య ఏమో ఇప్పుడు మన ఎవరమ్మా ఈ బలభద్ర పర్వాన్ని, ఈ ఆటలపల్లి ఎర్రబాబు వీళ్ళ గొడవ ఎక్కువైపోయింది. వీళ్ళందరినీ చూసేసరికి మన విశ్వాసం తొలగిపోతుంది. అక్కడ వరకు ఎందుకు? మొన్న పెయింట్ వేయడానికి నేలటూరు వెళ్తే మా కాలనీ ఆడవారు అందరూ దాదాపు 150 మంది మేకప్ చేసుకుని అందరూ కూడా మా వినాయకుడిని పెద్ద కలవంతుల్లో కలపడానికి వెళుతున్నప్పుడు నేను మా ఇంటి దగ్గర అనుకోకుండా నిలబడవలసి వచ్చింది. నా విశ్వాసం టెస్ట్ చేయడానికి అప్పుడు అక్కడ పంపాడేమో దేవుడు. అక్కడ నిలబడ్డాను. పైన అందరూ పని చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి నాకు గుట్లెక్కబోతున్నారు. మీరున్న వందనాలమ్మా. పైన జీజస్ దేవునికి స్తోత్రం. అందంగా ఉన్నారు, మేకప్ అయి ఉన్నారు, ఆడోళ్ళు కాదు అని తినేస్తానేమని సైతం నా దగ్గర పంపాడమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ్ బోయాబీరాడును చూసి ఇశ్రాయేలీలు పడిపోయారు, కానీ జాన్సన్ పడ్డావు సూపర్ స్టారే కావచ్చు, కానీ అన్ని టిక్కెట్లకి కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆడెళ్ళిపోయి 10 నిమిషాలకు ఒకడేమో మళ్ళీ 10 ఏదో తెచ్చాడు తినమంటాడు. ప్రసాదం, విశ్వాసం. అప్పుడు నాకు అనిపించింది ఆకలేస్తుంది 12 గంటలకి, మధ్యాహ్నం ఎండలు కూడా వేస్తుంది, అప్పుడు తినేద్దారనిపించింది. విశ్వాసమును విగ్రహాల పేర్లు నా పెదవులను ఎత్తను, నా పెదవుల వెంట రానవనంటాడు దావీదు. దేవునికి స్తోత్రం. కనుక మన విశ్వాసం కాపాడుకోవాలి. రకరకాల వస్తారు. మనం గుడెట్టిన కొత్తలోని అందరూ కూడా శనివారం ముద్రుడు పడి వెళ్ళిపోయేవారు. పోయింది, అది పోయింది. ఇది తాత్కాలికమైనది. నిజమైన విశ్వాసం ఖాళీ సమాధి క్రైస్తవ్యానికి. దేవునికి స్తోత్రం. యేసు నా కొరకు తిరిగి లేచెను, యేసు నా కొరకు చనిపోయాను, తిరిగి లేచెను, తిరిగి మరలా ఆయన ఉండు స్థలంలో నన్ను ఉంచడానికి ఆయన మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. ఇదే మన విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య రాకడ సమయములో చప్పట్లో అందరూ
సమయములో కడబోర శబ్దములో కన్నా భిన్నైనా కన్నీటి అందరూ పాడండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. పాడుతున్న వారందరూ దేవుడు దీవిస్తున్నాడు. దేవుని ఆత్మ సన్నిధిలో ఉంది. మీ చుట్టూ తిరుగుతుందిరా. మీ ఆసక్తిని దేవుడు సంతోషిస్తున్నాడు. మీ ఆసక్తికి హల్లెలూయా. దేవయ్యా యేసునాథ వేగమరావయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతిని కాపాడుకుందారు. భక్తిని, విశ్వాసం చాలా ప్రాముఖ్యం. విశ్వాసం కొత్తవి వచ్చేస్తే విశ్వాసం. యేసు దేవుడు కాదు, యెహోవా దేవుడు అని విశ్వాసం. రకరకాల విశ్వాసాలు ఎన్నెన్నో వచ్చేస్తాయి. తండ్రి పరిశుద్ధాత్ముడు అందరూ పక్కనే వేస్తారు. మూడుగురు దేవుడు ఒకడే దేవుడు, యేసే దేవుడు అంటే మంచి యేసే దేవుడు. ఎవరా యేసు? ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే అంతే. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామం సర్వలోకములకు వెళ్ళి మీరు సర్వసృష్టికి శిష్యులుగా చేసి బాప్తిసం ఇవ్వండి అన్నాడు. ఓకే, మీరు చెప్పినట్లుగా యేసయ్య దేవుడు, కానీ ఆయనే తండ్రి. జీసస్ ఈజ్ గాడ్, ఫాదర్ జీసస్ ఈజ్ సన్, జీసస్ ఈజ్ ద హోలీ స్పిరిట్. అంతే. ఆ ముగ్గురు త్రియేక దేవుడు, ముగ్గురు ఒకటై ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం. అగాధ జలములపై అల్లాడిన ఆత్మ, కన్యమరియ గర్భములో శరీరము దాల్చిన ఆత్మ, రెండవ రాకడలో రాబోతున్నటువంటి ఆత్మ, త్వరగా రమ్మని పిలుస్తున్నటువంటి ఆ ఆత్మ త్రియేక దేవుడైనటువంటి యేసయ్య. ఈ యేసుక్రీస్తు ప్రభు దగ్గర నీతిగా బ్రతుకుదారి, కుటుంబంలో నీతిగా బ్రతుకుదారి, మన భక్తిని కాపాడుకుందారు. ఈ కోటాలో, ఈ ప్రసంగాలు, ఈ గొడవలో ఇవన్నీ చూసి భక్తిలో నుండి బయటకు వచ్చేద్దు. భక్తిని కాపాడుకుందారే. విశ్వాసము, మన విశ్వాసం ఒకటే. యేసు నా కొరకు చనిపోయి, నేను పాపిని, పరిశుద్ధుడు నా కొరకు చనిపోయాను. ఆ పరిశుద్ధాత్ముడు తానుండు స్థలంలో మరలా నన్ను ఉంచడం కొరకు ఆయన తిరిగి రానన్నాడు. కనుక నేను సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. కనుక అందరూ కూడా సిద్ధపడతారే. చప్పట్లు కొడతారు సార్ అందరూ. రాజువలే వస్తాడు, రాజ్యంబు తెస్తాడు, రాజువలే వస్తాడు, రాజ్యంబు తెస్తాడు. సిద్ధపడి ఉందాము, సిద్ధముగా సిద్ధముగా వెళదాము. అదిగో యేసయ్య వస్తున్నాడు, సిద్ధపడి ఉందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కుర్చీల మీద కూర్చున్న వారందరూ నిలబడండి. కూర్చున్న వారిలో మోకరించగలిగిన వారు మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందారు.